హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మార్చి 25న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సిఐడికి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ గురించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఎవరెవరైతే ఈ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించిన హాస్పిటల్స్ ఎవరైతే ఈ స్కాములు చేస్తున్నారో వాళ్ళందరిపైన ఒక కన్నేయండి అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించింది. మరి జరిపించినాక మొత్తం మనం చూసుకున్నట్లయితే 28 హాస్పిటల్ అన్నీ కూడా ఈ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మిస్యూజ్ చేసి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు ఇష్టానుసారం సర్జరీలు చేయకుండా కూడా చేసినని చూపించుకుంటూ ఫండ్స్ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ని తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇది ఎవరంటే సిఐడి దీన్ని హ్యాండిల్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు చూపిస్తా. మొత్తం 28 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వాళ్ళందరిపైన కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 28 హాస్పిటళ్ళు ఈ సిఎంఆర్ఎఫ్ ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి సిఐడి తెలంగాణ గవర్నమెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అట్లనే ప్రజాప్రభుత్వం కూడా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి, ఎవరైతే ఇట్లా ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళందరిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి లోకల్లో ఉన్న అంటే డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ కి కానివ్వండి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అట్లనే వీళ్ళకు 7 రోజుల టైం ఇచ్చిండ్రు. ఇది జరిగింది ఎప్పుడు? మార్చి 25 నాడున ఆర్డర్స్ అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అయినాక 7 రోజుల గడువు ఇచ్చిండ్రు. గడువు ఇచ్చినాక హఠావుటిన ఈ 28 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కొంత చిన్న చిన్న హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీళ్ళు పోయి యాక్షన్ తీసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఆ హాస్పిటల్స్ ని కూడా మూసేయడం జరిగింది. మరి ఇప్పుడు హన్మకొండలో చూసుకున్నట్లయితే రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది. ఇది ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా వీళ్ళ అక్రమాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఆడ ఫైర్ సేఫ్టీ ఉండదు. ఫైర్ సేఫ్టీ లేనప్పుడు మన రీసెంట్ గా ఫైర్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా స్ట్రెచెస్ పైన తీసుకొచ్చి ఆడ రోడ్ల పైన పెట్టుడు, అదొక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్పైరీ అయిన మందులు అమ్ముతున్నారని చెప్పి కూడా మనమే నేటి రాత్రిలో కథనం రాయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిస్యూజ్ చేయడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటిదాకా కూడా ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది జరిగింది అంటే ఆర్డర్స్ రిలీజ్ అయింది మార్చి 25న. 7 రోజులు మనం 10 రోజులు వేసుకోండి, 7 రోజులు టైం ఇచ్చింది, 10 రోజులు వేసుకోండి. అంటే ఏప్రిల్ 5 వరకన్నా రోహిణి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ ఇప్పటిదాకా ఏమీ లేదు. ఎందుకు? దీని వెనకాల అధికారుల హస్తం ఉందా? దీని వెనకాల అధికారుల హస్తం ఉందా లేదా అక్కడ ఉన్న నాయకులు ఏమన్నా దాన్ని పోస్ట్పోన్ చేయడానికి చూస్తున్నారా లేదా ఆ హాస్పిటల్ ని ఎందుకు కాపాడుతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాలి కానీ వాటిని ఎట్లా మీరు సమర్థిస్తారు? ఎట్లా ఈ నాయకులు కానివ్వండి ఈ అధికారులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీకేమన్నా ముట్టినాయా లేదా హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా కాపాడుతాం మిమ్మల్ని చూసుకుంటామని చెప్పని అన్నారా? ఇగో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ హైదరాబాద్ మొత్తం 28 హాస్పిటల్ కు సంబంధించిన లిస్టు వచ్చింది. ఇలా మనం చూసుకున్నట్లయితే రోహిణి హాస్పిటల్ 16th ప్లేస్ లో ఉంది. 28 హాస్పిటల్స్ లో 16th నెంబర్ రోహిణి హాస్పిటల్ ఉంది. సిఐడి సమక్షంలో ఇది నిర్వహించినప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పినప్పుడు మరి ఏం చేస్తున్నారని మీ అధికారులు గడ్డి వీక్తున్నారా ఆడ కూర్చొని? లేదా వీళ్ళు ఇచ్చిన మామూలు మీకు సరిపోయినాయా? ఆడ ప్రజలను ఇబ్బందులలో పెట్టి ప్రజాప్రభుత్వం పైన బురద జల్లడానికే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారును కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచిగా పనులు చేసుకుంటూ పోతా ఉంటే ఈ అధికారులు ఇంకొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీనిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు, అధికారులకు వదిలేసిండ్రు. మరి అధికారులు చూసుకోవాలి కదా. ఇప్పుడు 24 గంటలు దీనిపైనే రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చొని ఉండలేరు కదా. మరి మీ అధికారులు మీ లోకల్లో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ఇట్లా చేస్తే ఎవరికి మోసం జరుగుతుంది? అక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మోసం జరుగుతుంది. మీ వల్ల రేవంత్ రెడ్డి గారికి మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటలేరు మీరు. ఈ యాక్షన్ ఈ ఎంక్వైరీ చేసినప్పుడు అందరు కూడా పెద్ద హడావిడి చేసిన జనాలు కూడా అరే ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది అని చెప్పి అనుకున్నారు. మళ్ళీ కొంత హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకున్న వెంటనే కూడా చాలా మంచిగా రెస్పాండ్ వచ్చింది. మరి ఇక్కడ ఉన్న ఈ పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రోహిణి హాస్పిటల్లో నేను అదే అంటున్నా కదా, ఇప్పటి నుంచే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ జరిగే అక్రమాలకు అసలు అదుపు లేదు. నిజంగా ఆ ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఆ మెడిసిన్స్ కి సంబంధించిన స్కామ్ కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే సిఎంఆర్ఎఫ్ ఫండ్స్
సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ అనేది మంచి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కట్టలేని స్థితిలో ఈ సిఎంఆర్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని కూడా వీళ్ళు చేయని సర్జరీలకు చేసినామని చెప్పి అడ్డగోలుగా గవర్నమెంట్ నుంచి ఎంతసేపు దోచుకునుడే. ఇంత ఘనం జరుగుతున్నా కూడా ఎందుకు ఎవరు స్పందించట్లేదు? ఈ రోజు దీనిపైన నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్ గా స్టోరీ రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎవరు రెస్పాండ్ కానప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అక్కడ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో పక్కా వీళ్ళపైన రాయడం జరుగుతుంది. యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు పాటించకపోవడం ఎంతవరకు ఇక ఘోరంగా ఉన్నదో అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి ఏమైంది దీనిపైన ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదంటే మాకు కలెక్టర్ గారు చెప్పాలని అంటారు. కలెక్టర్ గారి దగ్గర పోతే ఏం కాదు, వాళ్ళ హ్యాండ్స్ అని ఉంటుంది, వాళ్ళు చేయండి అని అంటారు. మళ్ళా డిఎస్ దగ్గర పోతే మేము వాళ్ళ చేతిలోనే ఉన్నదని డిఎం అండొచ్చు వాళ్ళ పైన వదిలేసాడు. అంతే. ఎంతసేపు ఈడ పోయి అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి మాకు సంబంధం లేదు, వీళ్ళకైనా చెప్పి దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు తప్ప దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఇట్లా చేస్తే ఏమైతుంది? ప్రజాప్రభుత్వానికి మచ్చ వస్తుంది. పాపాల రోహిణి సీజ్ కాలేదు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ధిక్కరిస్తున్నది ఎవరు? సిఐడి విచారణలో తేలిన నిజం. రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా? మూసేసే శక్తి లేదా? అలాంటప్పుడు జాబితాల్లో ఎందుకు చేర్చారు? అదే అంటున్నా. ఇప్పుడు ఈ 28 మెంబర్స్ హాస్పిటల్స్ లిస్ట్ ఏదైతే ఉందో మీకు చాతగానప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు చాతగానప్పుడు ఇట్లాంటివి చేయకండి దయచేసి. మేము పలానా హాస్పిటల్ పైన యాక్షన్ తీసుకోలేము అన్నప్పుడు మీరు ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోనే చేసిండ్రు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న అధికారులు కానివ్వండి, లోకల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల కొంచెం చెడు జరుగుతుంది. ఇప్పుడు ఎంతసేపు మీ పైన కన్నేసుకొని కూర్చోలేరు కదా రేవంత్ రెడ్డి గారు. సీఎం గారికి కూడా చాలా పనులు ఉంటాయి. అన్ని తీసుకుపోయి సీఎం రేవంత్ రెడ్డి గారికే చెప్పలేం కదా. మరి మీరేం చేస్తున్నారు? మీకు పదవులు ఎందుకు? మరి ఇక మీకు పదవులు ఎందుకు? మీకు అధికారం ఎందుకు? మీరు ఆ జాబులు చేసుడు ఎందుకు? ఇక అక్కడ ఉన్న డిఎంఎన్హెచ్ఓ వీళ్ళందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ ఎందుకు? ఇక ఎంతసేపు మీ దగ్గరకు వస్తే మాకు సంబంధం లేదు, అటు పోండి, అటు పోతే మాకు సంబంధం లేదు, ఇటు పోండి. జనాలను ఆగం చేసుడు. మీ వల్ల ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. ఇది ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వం నుంచి గత సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ఈ అధికారుల వల్ల ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లనే ఇప్పుడు ప్రభుత్వానికి చెడు జరుగుతుంది. చిన్న చితక ఆసుపత్రులు మూసేసి రోహిణిని ఎందుకు వదిలేశారు? ప్రభుత్వ ఉత్తర్వులు బేగతారు చేస్తున్నారు. మామూలు మత్తుల్లో వదిలేస్తున్నారు. ధైర్యం చాలడం లేదని చెప్తున్నారా? మామూలు మత్తులో వదిలేస్తున్నట్టే ఉన్నారు. నిజంగా అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో మరి మీకు ఎంత ముట్టినాయి? మరి ముట్టలేదంటే మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? మార్చి 25 నాడున జరిగితే 7 రోజుల టైం ఇచ్చినా కూడా ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయింది. మరి ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఆ లిస్ట్ లో మనం చూసుకున్నట్లయితే హన్మకొండలో ఓన్లీ రోహిణి హాస్పిటల్ ఒక్కటే ఉంది. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తెలియాలి, జనాలకు కూడా తెలియాలి. మరి మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? దాన్ని ఎవరైనా ఆపుతున్నారా? అనవసరంగా మీ పేరు పైన కూడా ఎందుకు మనకు మీరు తెచ్చుకోవాలి? మీరు నిజంగా నిజాయితీ గల ఆఫీసర్, మీరు నిజంగా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినప్పుడు మీ పైన కూడా మరక ఉండొద్దు. మీరు కూడా వచ్చి చెప్పుకోవాలి, మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, పలానా దగ్గర నుంచి మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము చేయలేకపోతున్నామని చెప్పాలి. మీరు మామూలు తీసుకున్నప్పుడు అంతే కదా. మరి మామూలు మీరు మాట్లాడట్లేదంటే మామూలు తీసుకున్నట్టే, మీకు ఏదో ముట్టినట్టే అని అర్థమైపోతుంది ఈజీగా. అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసేసి రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు? వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు సమాధానం అర్థం లేనిది. డిహెచ్ ను అడిగితే డిఎంఎన్హెచ్ఓలకు ఆదేశాలు ఇచ్చామంటారు. డిఎంఎన్హెచ్ఓలు కలెక్టర్ ఆదేశాలు కావాలంటారు. ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు? అదే అంటున్నా. డిహెచ్ అడిగితే డిఎంఎన్హెచ్ఓలకు మేము ఆదేశాలు ఇచ్చామని అంటారు. మరి డిఎంఎన్హెచ్ఓ దగ్గర అడిగితే మాకు కలెక్టర్ దగ్గర నుంచి జవాబు రావాలని అంటారు. ఈ తికమక ఎందుకండి అసలు? రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీకు చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక మీ పైన ఉన్న అధికారులు వాళ్ళ హెడ్ కదా చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు చెప్పినప్పుడు మాకు వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలనే సాకు ఓన్లీ రోహిణి హాస్పిటల్ కే ఎందుకు? మరి మిగతా హాస్పిటల్స్ పైన ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు కదా. మరి రోహిణి హాస్పిటల్ వరకు వచ్చేసే వరకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అంటే మీకు ఏదో ముట్టుండాలి, ముట్టకపోతే మీరు ఈ పాటికి యాక్షన్ తీసుకునేటోళ్ళు. ప్రభుత్వమే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? సిఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగంపై సిఐడి విచారణ ఎందుకు వేసినట్లు? సిఐడి విచారణ చేసి ఆసుపత్రుల లిస్టు ఇచ్చిన తర్వాత మీనమేషాలు ఎందుకు? ఆది నుంచి రోహిణి వివాదాలే, అక్రమాలే. సరైన ఫైర్ సేఫ్టీ లేక ఏం జరిగిందో అందరికీ తెలుసు. అసలు అదే అంటున్నా, రోహిణి హాస్పిటల్ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినాక ఆడ జనాలందరికీ ఏడవానో తెలియక పేషెంట్స్ అందరినీ కూడా స్ట్రెచర్లతోనే బయటికి తీసుకొస్తారు. నేను చూపిస్తా ఉండదు ఫోటో. రోహిణి హాస్పిటల్ వరంగల్ రోహిణి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. రోడ్డు పైకి రోగులు ఎంత ఘోరంగా ఉన్నదో చూసుకోండి.
వరంగల్ రోహిణి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. రోడ్డు పైన స్ట్రెచర్లలోనే పేషెంట్స్ అందరినీ కూడా తీసుకొచ్చి రోడ్ల పైన పెట్టిండ్రు. ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు ప్రాపర్ గా. నేను అన్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇదే సబ్జెక్ట్ ఏంది, అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ 28 హాస్పిటల్స్ వేర్ false suspicious officers of CID TG Hyderabad conducted enquiry and found 28 hospitals were false suspicious and registered criminal cases against them. Requested to keep these 28 hospitals in block list for necessary actions. Government memo. ఇంకోటి ఏంటంటే అది కూడా చెప్తాయి మొత్తం 28 హాస్పిటల్స్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించింది. దీనిపైన కూడా ఇక్కడ ఉంటుంది. Hence, the district medical and health officers are directed to take necessary action on these 28 clinical establishments as per the Clinical Establishment Act 2010 and to report the complaints within 7 days to the undersigned without fail. నెల అయితే దీనిపైన ఒక ముచ్చట లేదు, ఏం లేదు. మరి ఏం చెప్తారు వీళ్ళందరూ ఇప్పటిదాకా కూడా అర్థమవుతలేదు. ఇదిగోండి మొత్తం ఇంత మంచిగా ఉన్నది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేస్తారు మరి? ఇట్లాంటప్పుడు అనవసరంగా వాళ్ళతో చేపించడం ఎందుకు? వాళ్ళకు కూడా టైం వేస్ట్ కదా. మీరు కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వాళ్ళు పని చేసుకుంటారు కదా సిఐడి వాళ్ళు. ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో మీ వల్ల అనవసరంగా ప్రజా ప్రభుత్వానికి ఒక మచ్చ వస్తున్నది. ఈ అధికారులను లోకల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ప్రభుత్వం మంచిగా ఒక స్టేజ్ లో నడుస్తున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఈ చిన్న చిన్న నాయకులు కానివ్వండి, అధికారులు ఎవరైతే తప్పుడు మార్గంలో నడుస్తున్నారో వాళ్ళ వల్లనే. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మంత్రులు నిజంగా చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ థాట్స్ వాళ్ళు తీసుకొచ్చిన అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటిని జనాలకు తీసుకుపోవడంలో, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ప్రజా ప్రభుత్వానికి మచ్చ వస్తున్నది. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒక్కసారి దీనిపైన కన్ను వేయండి. ఎందుకంటే మీరు మంచిగా దీనిపైన ఎవరైతే సీఎంఆర్ ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారో దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి జరిగింది. కొన్ని హాస్పిటల్ పైన తీసుకోగానే మేబీ అంటే మీ వరకు వీళ్ళు సమాచారం రానివ్వరు. ఈ అధికారులు ఎంతసేపు కూడా వీళ్ళ దగ్గరకు సమాచారం రానివ్వరు. ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలిస్తే వీళ్ళ పదవులకు గండం వస్తుందో అని చెప్పి వీళ్ళు రానియరు. అందుకే ఒక్కసారి మీరు చూసి అసలు ఏం జరుగుతుందో చూడండి. మరి చిన్న చిన్న హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిపైన యాక్షన్ తీసుకున్నారు, వదిలేసిండ్రు. మరి ఈ పెద్ద హాస్పిటల్ సంగతి ఏంది? రోహిణి హాస్పిటల్ కథలేందో, వాళ్ళు చేసే అక్రమాలు ఏందో ఇప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తాను. ఇప్పుడు కూడా మరి ఇంత ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తుందని తెలిసినాక కూడా అక్కడ అధికారులు కూడా ఎవరు కనీసం రెస్పాండ్ కూడా అయితలేరు. నెల కానొస్తున్నది, ఇంకా కూడా ఏం సప్పుడు లేదు దానిపైన. అంటే ఇక వీళ్ళ అరాచకాలు, వీళ్ళ మామూళ్ళు, వీళ్ళ సంపాదన ఏ రేంజ్ లో ఉన్నదో ఆలోచించుకోండి ఒక్కసారి. ఇవాళ ఇది ఓన్లీ ఇప్పటికీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ రోజు పూర్తి కథనం నేటి రాత్రిలో వస్తుంది. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, మరి రోహిణి పైన చర్యలు తీసుకోకపోవడానికి ఏమున్నది, మరి ఏ అధికారులు దీనిలో కుమ్ముక్కైనరు, దీని వెనకాల ఉన్న ఆ నాయకులు ఎవరు, ప్రతి ఒక్క దానిపైన కూడా ఆరా తీసి దీనిపైన వరుస కథనాలు కూడా వస్తాయి. ఎవరైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరిపైన అయితే డౌట్ వచ్చిందో వాళ్ళని చూసుకొని ఈ 28 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లా వీళ్ళనే కాదు చాలా మంది ఉన్నారు తిమింగళాలు. వామో ఇక వాళ్ళ స్కాములు చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. వరంగల్లో కూడా కొన్ని బడా హాస్పిటల్ ఉన్నాయి. 10 సర్జరీలు చేసి 100 చేసామని చెప్తారు. వామో ఇక వాళ్ళ స్కాములు కానివ్వండి, వాళ్ళ సంపాదన కానివ్వండి, వాళ్ళు అధికారులకు ఇచ్చే మామూలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే వరంగల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు ఏ హాస్పిటల్స్ ఏందనేది కూడా ఈజీగా చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్ పైన గతంలో నేటి రాత్రి కూడా రాసింది ఎవరెవరు ఏం చేస్తారు ఏందనేది. అదే అంటున్నా కదా, ఈ అధికారులు కరెక్ట్ గా ఉంటే ఈ హాస్పిటల్ కూడా మంచిగా నడుస్తాయి. జనాలకు ఎప్పుడైనా కావాల్సింది ఒకడు మంచిగా వాడు బయట బతకాలంటే వానికి విద్య కావాలి, వైద్యం కావాలి. చదువు ఉంటే ఏడైనా బతుకుతాడు. జర ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండి చదువు ఉంటే వాడు ఏడైనా పోయి కూడా బతుకుతాడు. దీన్నే ఇప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఒకళ్ళు బయటికి పోయి బతకాలంటే నిజంగా కష్టమే. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఏవేవో పథకాలు ఇస్తున్నారు అన్ని. జర ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఉన్న ఈ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే అడ్డంగా దోచుకుంటున్నారో వీళ్ళపైన గట్టిగా ఒక కన్నేయండి. అప్పుడు జనాలకు ఇంకా చాలా నమ్మకం వస్తుంది ప్రజాప్రభుత్వం పైన. అదే అంటున్నా, జనాలకు కావాల్సింది విద్యా వైద్యం. దీన్ని మీరు కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేదా మరి ఇప్పుడున్న అడ్డగోలు రేట్లు ఏవైతే ఉన్నాయో అంత కాకుండా అసలు ఎంత అవుతుంది ఏందనేది ఒక మీటింగ్ లెక్క ఏదైనా పెట్టుకొని దాన్ని నియంత్రణ చేస్తే ప్రజాప్రభుత్వానికి చాలా మేలు జరుగుతుంది. జనాలు కూడా అప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతారు.
మీరు తీసుకొచ్చేటి అన్ని బాగానే ఉన్నాయి, మీరు తీసుకొచ్చే స్కీమ్స్ కానివ్వండి, పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకుల వల్ల ప్రజాప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది, కానీ అంతే తప్పించి ఏం లేదు. నిజంగా వాళ్ళందరినీ కూడా కొంచెం మందలించి వాళ్ళని కూడా ఒక కరెక్ట్ వేలో తీసుకోపోతే ప్రభుత్వం పైన జనాలకు నమ్మకం వస్తుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజాప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇది వరంగల్లో రోహిణి హాస్పిటల్ భాగవతం. మరి ఇప్పటికి కూడా అధికారులు ఏం చేస్తారు ఏందో అనేది వేచి చూడాలి. నిజంగా మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే మీకు నిజంగా మామూలు ముట్టినట్లే. మీకు మామూలు ముట్టకపోతే వెంటనే యాక్షన్ తీసుకోండి. లేదు మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అన్నా కూడా వచ్చి బయటికి చెప్పండి, బరాబర్. భయపడేది లేదు. మీరు తప్పు అయినప్పుడు మీరు ఎందుకు భయపడాలి? సో అందుకే ఇప్పుడు వచ్చిన లిస్టు ఏదైతే ఉందో, ఈ 28 హాస్పిటల్స్ కి సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో దీనిపైన కంపల్సరీగా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని అవి ఏవైతే ఉన్నాయో అన్ని సీజ్ చేసి పడేయండి. అక్కడ వాళ్ళన్నిటి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అన్నారు కదా, అదే చేయండి. అప్పుడు జనాలకు కూడా నమ్మకం వస్తుంది, ప్రజాప్రభుత్వం మంచిగా నడుస్తుందని అనిపిస్తుంది. అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంతసేపు ఈ దోచుకుని ఆపేసి ప్రజలను పీడ్చుక తింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరికీ కూడా ఛానల్ ని షేర్ చేయండి.